తిరిగి బీసీ న్యూస్కి స్వాగతం. శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండలో 12 కోట్లతో ఐటీఐ కళాశాల నిర్మాణానికి కియాతో ఏపీ సర్కార్ ఒప్పందం చేసుకుంది. మంత్రి సవిత సమక్షంలో ఇందుకు సంబంధించిన ఒప్పంద పత్రాలను కియా సీఈఓ కిమ్, కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ మార్చుకున్నారు. 2 ఎకరాల ఐటీఐ కళాశాల నిర్మాణం చేపడుతున్నట్టు ప్రకటించారు. ఈ సందర్భంగా మంత్రి సవిత మాట్లాడారు. ఐటీఐ కళాశాల నిర్మాణంతో కియాకు నైపుణ్యం కలిగిన ఉద్యోగుల కొరత తీరనుందని తెలిపారు. జీఎస్టీ రూపంలో ఏటా 3,600 కోట్లు కియా నుంచి వస్తుందని పేర్కొన్నారు. ఆయా పరిశ్రమల రాకతో అభివృద్ధి, ఉపాధితో పాటు సిఎస్ఆర్ నిధులను సమకూరుస్తున్నట్లు వెల్లడించారు. అభివృద్ధి, సంక్షేమం, పరిశ్రమల రాకతో ఏపీ ముఖ చిత్రం మారుతుందని మంత్రి సవిత పేర్కొన్నారు. నేను తెలియజేసేది ఒకటే, ఐటీఐ కాలేజ్ వాళ్ళకి ఐటీఐ తర్వాత మీరు ఉన్నత చదువులు చదువుకున్నా మళ్ళీ ఉద్యోగ అవకాశం కావాలన్నా మన దగ్గర ఏ ప్రాంతం చూసినా పరిశ్రమలు ఉన్నాయన్న విషయం కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం. మరి ఈ ఎంఓయూ చేసుకోవడం నిజంగా చాలా సంతోషంగా. దాంతోపాటు ఈరోజు మన నియోజకవర్గంలో 30+ మొన్న బెల్లు 6 కోట్లు, 36 కోట్లు మనం సిఎస్ఆర్ ఫండ్స్ తెచ్చుకున్నాం. మళ్ళీ గ్లోరీస్ వాళ్ళతో కూడా మాట్లాడాం. మళ్ళా 2 హాస్టల్స్ కూడా మనకి 3 కోట్ల రూపాయలతో మరి బీసీ హాస్టల్స్ కూడా మనం నిర్మాణం చేసుకోబోతున్నాం. అంటే చంద్రబాబు నాయుడు గారి విజన్ మీరు తెలుసుకోవాలి. ఈరోజు ఒక పక్క సిఎస్ఆర్ ఫండ్స్, మరి కియా వల్ల ఈరోజు ఓవర్ హెడ్ ట్యాంక్స్ కట్టుకున్నాం, అంగన్వాడీ సెంటర్స్ కట్టుకుంటున్నాం. మరి ప్లాంటేషన్ కోసం రైతన్నులకు హార్టికల్చర్ కింద మరి ప్లాంటేషన్ కూడా సుమారుగా 1000 మంది రైతుల దాకా మ్యాంగో ప్లాంట్స్ కావచ్చు, ఇతర ప్లాంట్స్ కూడా వాళ్ళు అందజేయడం జరిగింది. మరి దీంతో ఐటీఐ కాలేజ్ ఈ విధంగా ఇప్పటికే మనం 36 crores తో సిఎస్ఆర్ ఫండ్స్ తో మన నియోజకవర్గాన్ని డెవలప్ చేసుకుంటున్నాం. ఓన్లీ కియా నుంచి, కియాను బెల్లు నుంచి మళ్ళీ ఒక 3 కోట్లు కూడా అంటే ఒక పక్క సిఎస్ఆర్ వస్తోంది, ఒక పక్క ఈ రాష్ట్రానికి సంపద వస్తూ ఉంది. సంపద వస్తే మన రాష్ట్రం అభివృద్ధిలో పోతుంది. జీఎస్టీ వల్ల కూడా ఈరోజు సుమారుగా 3,600 కోట్ల సంవత్సరానికి కియా నుంచి రాష్ట్రానికి, దేశానికి సంపద వస్తుందన్న విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం. కాబట్టి పరిశ్రమలు రావడం వల్ల మనకు ఉపాధి కలుగుతుంది. మరి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ మా నియోజకవర్గం తరఫున టోటల్ కాన్స్టిట్యున్సీ వైడ్ వీఆర్ గివింగ్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. బికాస్ ఆఫ్ 12 crores you has given only ITI college, we are feeling very proudly once again. థ్యాంక్ యూ వెరీ మచ్. కాబట్టి విద్యార్థులందరికీ నేను తెలియజేసేది ఒకటే, ఈరోజు ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, మానేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మన ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ బాబు గారు ఐటీ శాఖ మంత్రిగా ఒక పక్క పరిశ్రమలు, మీ విద్యాశాఖలో కూడా పెను మార్పులు తీసుకొచ్చారు. ఈరోజు 100 days యాక్షన్ ప్లాన్ కావచ్చు, షైనింగ్ స్టార్స్ కావచ్చు. మరి తల్లికి వందనం, ఇంట్లో ఎంతమంది బిడ్డలుంటే అంతమందికి తల్లికి వందనం అందజేశాం. ఎంతమందికి తల్లికి వందనం వచ్చింది? చేతులెత్తండి. తల్లికి వందనం వచ్చిన వాళ్ళు, తల్లికి వందనం వచ్చిన వాళ్ళు చేతులెత్తండి. మరి ఈరోజు అంత కమిట్మెంట్ గా మేమున్నాం. మీ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తున్నాం, క్వాలిటీగా భోజనం కూడా ఏర్పాటు చేస్తున్నందుకు మీరు కూడా ఈ ఐటీఐ కాలేజీని మరి భావితరాల కోసం 1 సంవత్సరం లోపల మేము మరి పిల్లలకు అంకితం చేస్తాం. మరి ఇందుకు అందరికీ నిజంగా ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొకసారి కియా మేనేజ్మెంట్ కి, కియా స్టాఫ్ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు మనం ఎంఓయూ చేసుకుంటాం, వెంటనే భూమి పూజ పెట్టుకుని పనులు కూడా ప్రారంభిస్తామన్న విషయం కూడా తెలియజేస్తున్నాం. గోదావరి పుష్కరాలను దృష్టిలో పెట్టుకుని తాడేపల్లిగూడ నియోజకవర్గ అభివృద్ధికి, ముఖ్య గ్రామ రహదారుల నిర్మాణానికి 19.80 కోట్లు మంజూరు చేయాలని సీఎం చంద్రబాబును ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ కోరారు. సీఎం క్యాంప్ కార్యాలయంలో చంద్రబాబుని కలిసి వినతిపత్రం అందజేసినట్లు ఆయన తెలిపారు. అత్యవసరంగా అలంపురం నుంచి అత్తిలి రహదారి నిర్మాణానికి 3 కోట్ల నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు. నియోజకవర్గంలోని రహదారుల అభివృద్ధికి పుష్కర నిధులు 19.80 కోట్ల నిధులు విడుదల చేయాలని మరో లేఖలో కోరినట్లు శ్రీనివాస్ తెలిపారు. నియోజకవర్గంలో రోడ్ల నిర్మాణం, జడ్పీ హైస్కూల్ ఆధునీకరణ, 56 మంది దివ్యాంగులకు ఆర్థిక చేయూతకు సొంత నిధులు వెచ్చిస్తున్నట్లు సీఎంకు బొలిశెట్టి వివరించారు. 255 కోట్లతో స్విమ్మింగ్ పూల్, 60 లక్షలతో ఇండోర్ స్టేడియం, జూనియర్ కళాశాల ఏర్పాటుపై ముఖ్యమంత్రి అభినందించినట్లు ఎమ్మెల్యే శ్రీనివాస్ తెలియజేశారు. అత్తిలి అలంపురం రోడ్డు అనేది మన మిగిలిపోయింది కాన్స్టిట్యున్సీలో, దానికి 3 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి ఇచ్చారు. నేను అడిగింది అది ఒకటే రోడ్డు కంపల్సరీ ఇవ్వాలి సార్, ఇది ఇస్తే అన్ని విలేజ్లకి అది మెయిన్ ఇబ్బందిగా ఉందని అంటే పెద్ద మనసుతో అంగీకరించినందుకు తాడేపల్లి కాన్స్టిట్యున్సీ ప్రజల తరఫున గౌరవ ముఖ్యమంత్రి గారికి నా యొక్క అభినందన తెలియజేసుకుంటూ కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నా.
అంతేకాకుండా ఇక్కడ ఏదైతే ఎన్టీఆర్ హౌసింగ్ ఉందో దాంట్లో వెంకటేశ్వర టెంపుల్ మనం అడిగాం, దానికి కూడా మనం దేవాదాయ ధర్మాదాయ శాఖ నుంచి కూడా అది కూడా ఇస్తానని చెప్పడం కూడా జరిగింది. మ్యాక్సిమం తాడేపల్లిలో ఎన్ని రోడ్లు ఉన్నాయి అన్ని రోడ్లు కూడా మనం ఒకటొకటిగా చేసుకుంటూ ఉన్నాం. గౌరవ పవన్ కళ్యాణ్ గారు కలిసాం. లింక్ రోడ్లకి మనం ఎక్కువ నిధులు కావాలి, రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ధాన్యం బస్తా బయటికి తీసుకురావాలంటే 10 రూపాయలు కూలీ ఇచ్చే పరిస్థితి, 10 కాదు 50 రూపాయలు కూడా తీసుకున్నారు చాలా చోట్ల. మరి అది అడిగాం. అంతే అలా మరి మారపల్లి రోడ్డు ఏదైతే ఇచ్చామో దాన్ని కూడా రోడ్డు ఇమ్మని అడిగాను. ఫస్ట్ అందాక తాత్కాలికంగా రోడ్డు వేయించాం. మరి ఇవన్నీ కూడా తర్వాత ఇస్తానని చెప్పారు. గౌరవ ముఖ్యమంత్రి గారిని మరి కలిసి చెప్పినందుకు ఆయన కూడా వెంటనే స్పందించి మరి 3 కోట్లు శాంక్షన్ చేసినందుకు తాడేపల్లి కాన్స్టిట్యూన్సీ ప్రజల తరఫున నేను ముఖ్యమంత్రి గారు ధన్యవాదాలు తెలియజేస్తాను. రజక వృత్తి చెరువుల మీద శాశ్వత హక్కు కల్పించాలని, గతంలో ఇచ్చిన జీవోలను సవరించి రజకులకు సహకారం అందించాలని రాష్ట్ర రజక సంఘ ప్రధాన కార్యదర్శి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా రజక జన సంఘ అధ్యక్షులు చిలకలపల్లి కట్లయ్య కోరారు. ఏలూరులోని ఉమ్మడి జిల్లా రజక సంఘ భవన్లో వివిధ గ్రామాల నుంచి వచ్చిన రజకుల సమస్యలు విని వారికి పరిష్కార మార్గాలు చూపారు. అనంతరం కట్లయ్య మాట్లాడుతూ అనేక గ్రామాల్లో రజకులు వృత్తిపరమైన ఇబ్బందులు పడుతున్నారని, అందువలన రజక వృత్తి చెరువుల మీద మాన్యువల్ రైట్స్ ఇచ్చేలా జీవోలను ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా రజక సంఘం నాయకులు కొమ్మంటి మురళి, ముద్దార గోపిరాజు, లక్ష్మీ ప్రసన్న, గువ్వలపాలకు సత్యనారాయణ, కరెళ్లు సుబ్బయ్య, రావికంపాడు చలంతరావు, చంద్రారావు, నాగు చలంతరావు, శ్రీను, బండి విజయ్ కుమార్, ఆల రమేష్, సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారంగా కొన్ని గ్రామ పంచాయతీల్లో పంచాయతీ తీర్మానం చేసి రజక వృత్తిదారులకు వృత్తి చెరువు విషయమే డివిజనల్ పంచాయతీ అధికారులకు 499 జీవో ప్రకారంగా 343 జీవో ప్రకారంగా అమలు పరచలేకనందువల్ల కొన్ని సమస్యలు ఏర్పడుతున్నాయి. ఆ సమస్యల వల్ల గ్రామ పంచాయతీకి వచ్చే ఆదాయం పోవడమే కాకుండా రజక వృత్తిదారులకు హక్కు లేకుండా పోతుంది. అయితే ఇప్పుడు 1436, 37, 38 ఫసలీలు జరుగుతున్నాయి. ఈ ఫసలీలకు జరిగిన 30 జూన్తో అన్ని గ్రామాలకి ఫసలీలు, చాలా గ్రామాలకి ఫసలీలు పూర్తయింది. ఈ ఫసలీల విషయంలో అప్సెట్ ప్రైస్ వేసేటప్పుడు రజక వృత్తిదారుల చెరువులను రీజనబుల్గా చేసి మండల అభివృద్ధి అధికారులు, అదేవిధంగా ఎఫ్డిఓలు, అదేవిధంగా స్పెషల్ ఆఫీసర్స్ కూడా 5% దాటకుండా లీజ్ అయ్యాలని మేము కోరుకుంటున్నాము. అయితే దురదృష్టకరమైన విషయం ఏంటంటే రజకుల చెరువు, వృత్తి చెరువు లీజ్ వేసేటప్పుడు కమిటీలో ఓన్లీ 4 మెంబర్స్ ఉన్నారు. ఆ 4 మెంబర్స్లో సర్పంచ్, గ్రామ పంచాయతీ, ఎండిఓ అండ్ డిఎల్ఓ ఉన్నారు. అలా కాకుండా కొన్ని చోట్ల సెక్రటరీతో పాటు ఈవార్డీలు కూడా కమిటీలో తీసుకొని లీజ్ వేయటం వల్ల తల కొద్దిగా పెంచడం వల్ల రజకులు మోయలేని భారంలో ఉన్నారు. ఇటీవల ఒక చెరువుకి కనీసం ఎండిఓ గారు కనీసం 50,000 నుంచి ₹1,00,000 కూడా ఒక ఎండిఓ గారు వేయటం వల్ల రజకులు తీవ్రమైన ఇబ్బందులు పడే పరిస్థితికి ఏర్పడింది. అయితే ఈరోజు ఏలూరు జిల్లా కామరకోట మండలం రావుకంపాడు అనే గ్రామంలో రజకులకు చెరువు ఇవ్వడం జరిగింది. గుడిమెట్లకుంట అనే చెరువుని 1 ఎకరం 78 సెంట్లు గల చెరువుని 1976లో 1976లో అప్పుడు సర్పంచ్, గ్రామ పంచాయతీ కోటగిరి వెంకన్న గారు చెరువు ఇవ్వడం జరిగింది. అప్పటి నుంచి వాళ్ళు వృత్తి చేసుకొని జీవిస్తున్నారు. సుమారు 30 ఫ్యామిలీస్ ఆఫ్ రజకాసు. అయితే ఆ చెరువులో ఒకే ప్రజాప్రతినిధులు మోటారు బోరు వేయటం, అదేవిధంగా ఎలక్ట్రికల్ కనెక్షన్ ఇవ్వటం, అదేవిధంగా వీళ్ళు గుడి కట్టించుకుంటాం, అదేవిధంగా విశ్రాంతి భవనాన్ని కూడా నిర్మించడం చాలా సంతోషకరమైన విషయం. అయితే గ్రామ సెక్రటరీ గారు ఈ చెరువు విషయంలో మీకు ఎవరికి లేదని ఒక బోర్డు పెట్టడం కూడా ఇబ్బంది కలుగుతుంది. ఆ బోర్డు పెట్టడం వల్ల చెరువుకి ఇబ్బంది కలుగుతుంది. మా చెరువు మాకు కావాలని అడుగుతున్నారు. గత్యంతరం లేని పరిస్థితుల్లో ఇలా కోర్టు కూడా ఆశ్రయించడం జరిగింది. అయితే మా చెరువు మాకు ఇచ్చి జీవో 343 ప్రకారంగా లీజు కట్టించుకున్నట్లయితే మేము విత్డ్రా అవుతామని వాళ్ళు అంటున్నారు. ప్రభుత్వం ఇచ్చిన జీవో ప్రకారంగా సర్పంచ్, గ్రామ పంచాయతీ నిర్మాణం ప్రకారంగా వీళ్ళకి రావుకంపాడు వాళ్ళకి యాస్టిజ్గా చెరువు నుంచి లీజ్ కట్టించుకోవాలని కోరుకుంటున్నాము. ఈ రోజున నేను కార్యదర్శి గారితో కూడా మాట్లాడడం జరిగింది. ఆయనకు నాకు అనారోగ్యంలో ఉన్నాను, సెలవు పెట్టాను అన్నాడు. నేను డిఎల్పిఓ జంగారెడ్డి కూడా ఉన్నాను, అదేవిధంగా యూఆర్డీ కామర్కోటతోనూ డిస్ట్రిక్ట్ పంచాయతీ ఆఫీసర్ గారితో కూడా నేను మాట్లాడదలిశాను. తప్పనిసరిగా రాష్ట్రంలో గ్రామ పంచాయతీలు, పంచాయతీ అధికారులు, అదే జిల్లా పంచాయతీ అధికారులు అందరూ కూడా రజకుల యొక్క సమస్యల మీద రజకులకు ఇచ్చిన జీవోలను అమలు పరిచే విధంగా, అదేవిధంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ పంచాయతీ వారు ఇచ్చిన ఆదేశాలు 7,581, 2011-81
అదేవిధంగా కలెక్టర్ గారు కాజ్యకాలం గారు ఇచ్చిన సర్కార్ 37 సర్కార్ కూడా అమలుపరిచే విధంగా చేస్తారని మేము కోరుకుంటున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. కాకినాడ జిల్లా పెద్దాపురం, జగ్గంపేట నియోజకవర్గాల్లోని ఏలేరు పారివాహక ప్రాంతాల్లో మంత్రి నిమ్మల పర్యటన. ఏలేరు ఆయకట్టుకు పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకమే వరమని వ్యాఖ్య. 12 కోట్లతో పెనుగొండలో ఐటీఐ కళాశాల నిర్మాణానికి కియాతో ఏపీ సర్కార్ ఎంఓయు. మంత్రి సవిత సమక్షంలో ఒప్పంద పత్రాలను మార్చుకున్న కియా సీఈఓ కిమ్, కలెక్టర్ శ్యాంప్రసాద్. వీరవాసరం మండలం మడుగు పోలవరం గ్రామంలో నెలకొన్న సమస్యలను 4 నెలల్లో పూర్తి చేస్తాం. భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామన్యులు హామీ. తాడేపల్లిగూడెం నియోజకవర్గ అభివృద్ధికి ముఖ్య గ్రామ రహదారుల నిర్మాణానికి నిధులు ఇవ్వండి. సీఎం చంద్రబాబును కోరిన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్. ఈ వార్తలు సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.